యేసయ్య మన జీవితాలు ఈ రాత్రి నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నానంటే యేసయ్య చేసిన అద్భుతమే. పెద్ద ప్రమాదం, పెద్ద అపాయం, యాక్సిడెంట్ అన్నమాట. నాకే నేను వస్తుంటుంటే అడ్డంగా ఒక టీవీఎస్ వాడు వచ్చేసాడు. విజయవాడ చూస్తుంటుంటే చాలా స్పీడ్ మీద వస్తున్నాను. అయిపోయానుకున్నా, డామును గుద్దటం, పెద్ద సౌండ్ వచ్చింది. బైక్ ఎగిలి అవతల పడ్డది. దానికంటే ముందు అవతల నేను పడ్డాను. హెల్మెట్ నాకంటే ముందు అవతల పడింది. ఎగిరి పడ్డా. అయితే అలాంటి ప్రమాదం, అలాంటి అపాయం, అలాంటి కీడులు దేవుడు ఆయన చేయి పట్టుకుని కాపాడాడు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా జీవితంలో ఇంతకాలం అలాంటి అపాయపు స్థితిని చూడలేదు. నేను అంత స్పీడ్లో వస్తున్నాను. ఎవరు అడ్డురాదు అనుకున్నాను, కానీ రాని వచ్చేసాడు. ఆగకుండా వచ్చేసాడు. అవతల రోడ్డు దాటాడు, అక్కడ ఆగాలి, ఆగకుండా వచ్చేస్తున్నాడు. స్పీడ్ అన్నా పోవట్లా, డామునుంది. బండి మొత్తం అటు ఈడ్చుకుపోయింది. దాని అవతల పడ్డ. రెండు చేతులు ఇరిగిపోయాను అనుకున్నా, కానీ ఏ చేతికి ఈ ప్యాంటు గట్టిది కాబట్టి ఆ ప్యాంటు రాసుకుపోయింది. ప్యాంటు కూడా నలిగిపోయింది అనమాట. మా కాళ్ళకు కూడా ఏమీ కాలేదు. చెప్పలు కొడదామా? లేకపోతే అక్కడి నుంచి అంబులెన్సులు వేసి పెట్టుకోవాలి. మన దానియేలయ్య గారిని ఆయన స్లోగానే వెళ్తున్నాడట. స్లోగానే వెళ్తున్నా కానీ చెయ్యి ఇరిగిపోయింది. అమ్మగారు కోమలోకి వెళ్ళిపోయింది. హాస్పిటల్కి వెంటనే తీసుకుపోయారు. కానీ ఆ ప్రమాదం అంత ఘోరంగా జరిగిన ఆ వ్యక్తికి కానీ నాకు కానీ ఒక గాయము కూడా జరగనివ్వలేదు. చెప్పలు కొద్దామా? లేకపోతే ఇప్పుడు నేను ఏ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్లో ఉండాలి. గవర్నమెంట్ హాస్పిటల్లో ఏదో ఒక హాస్పిటల్లో ఉండాలి. ఈరోజు ఆల్నైట్ జరగాలని దేవుని ప్రణాళికలో ఉన్నది. కానీ ఏ అపాయం రాకుండా కాపాడు తీసుకొచ్చాడు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చప్పట్లు పెట్టి పరిశుద్ధాత్మ దేవుని గణపరుచుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో ఒక ఆరాధన గీతాన్ని పాడుకుంటూ ప్రభు నామాన్ని స్తుతించుకుందాం.